ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక ప్రవక్త నిజమైన అభిషేకం ఉందా లేదా అని తెలుసుకోవడమే కాదు, నిజమైన ప్రవక్త కూడా దేవునితో అనుసంధానంలో ఉన్నాడా లేదా, ప్రతిరోజు దేవుని ద్వారా నింపబడుతున్నాడా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. గుడ్డిగా వచ్చి మా ప్రవక్త అహరోన్ బ్రదర్ కదా అని చెప్పి, అయ్యో అహరోన్ బ్రదర్ పాపం అభిషేకం కోల్పోయినా సరే మా ప్రవక్త కదా అని చెప్పి అక్కడే ఉంటే ఏమవుతుందంటే, దేవుని ఆరాధించాల్సిన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? దిగంబరులుగా చేసి దేవుని అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? కబలించేట్ చేసి. కారణమంతా ఒకటే, ఏమైపోయాడండి? డిస్కనెక్ట్ అయిపోయాడు. ప్రియ సోదరి జాగ్రత్త. నిన్నటి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు మనకు ప్రాఫిటిక్ స్పిరిట్తో దేవుడు కరెక్ట్ చేస్తే మనం దాన్ని బ్యాడ్ న్యూస్లాగా తీసుకుంటాం. ఎందుకంటే మనకు ప్రపంచం ఏం డిఫైన్ చేసిందంటే, శుభమా అని శుభవచనం పలకాల, దాని ఆపోజిట్ ఏంటి? అశుభమా అంటూ అశుభం పలకొద్దు అంటారు. కానీ ఏది శుభమో ఏది అశుభమో డెఫినిషన్ లోకానుసారంగా వెళ్తే దేవుని ఆలోచనకు అది సంపూర్ణంగా విరుద్ధమైనది. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, సమస్తము సమకూడి మనకు అశుభం అంటూ ఉందంటారా? ఉందంటారండి? ఎంతమంది నమ్ముతారు సమస్తం సమకూడి మేలుకే జరుగుతాయని? అంతా నా మేలుకి ఎంతమంది నమ్ముతారండి? పాట కాదు, మాట. అంతా మన అంటే కీడు అనేదే లేదు కదా. ఇప్పుడు హెచ్చరిక మాట కొన్నిసార్లు హర్టింగ్ వస్తుంది. ఎస్, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఎంత హర్టింగ్ వచ్చిందంటే, నువ్వు అట్లా చస్తావు అన్నాడంట. ఇప్పుడు ఇది శాపమా ఆశీర్వాదమా? ప్రాక్టికల్గా చెప్పండి, పెద్ద పెద్ద మిస్టరీలు వద్దు. ఎవరైనా వచ్చి నువ్వు అట్లా చస్తావు అని మనల్ని అంటే, దరిద్రపునో శుభం అంటూ వచ్చి వాక్యం వినాలనుకుంటే, అట్ట చచ్చిపోతావు ఇట్ట చచ్చిపోతావు నువ్వు ఇట్టే అంటారు లేదా? త్వరగా చెప్పండి అండి. ఎస్, అట్లా చెప్తే అది శాపనార్థం కదా. కానీ ఆ శాపనార్థం ఒక వ్యక్తి స్టోరీ ఏ రేంజ్కి తీసుకుపోయిందంటే, మెంటల్ మెచ్యూరిటీ, ఈక్యూ ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. ఉదాహరణ చెప్పాలని ఆశపడుతాను. అపోస్తలుల 12వ అధ్యాయంలో ఈరోజు ఉదయకాలం ఆరాధనతో విన్నాం. పేతుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో తీసుకెళ్ళేస్తే అప్పటికే యాకోబు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆ చావు వార్త చాలా పచ్చి గుర్తులుగా ఉండిపోయినాయి, గాయం అలాగే ఉండిపోయింది. ఎవరి మనసులో? పేతురు మనసులో. ఇప్పుడు పేతుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాల వేస్తారు. మీరే చెప్పండి త్వరగా. చెరసాల తీసుకెళ్ళి పేతురు వేస్తే ఆ పేతురు అక్కడ ఏం చేస్తున్నాడు? త్వరగా చెప్పండి అండి. ఆ రాత్రి పేతురు చతుష్టయములు 4 చతుష్టయములు ఎదుట హాయిగా నిద్రించుచుండెను, కావలివారు ప్రొటెక్షన్ ఇస్తూ ఉండేను అని రాసింది. ఒప్పుకుంటారా లేదా? విషమ పరిస్థితుల్లో విశ్రాంతి ఎట్లా వస్తుంది అంటే, అన్నిటికి తెగించేసిన అంటారు కొంతమంది. అన్నిటికి తెగించేసిన అనేది మన కంక్లూజన్ అండి, మీనింగ్లెస్ కంక్లూజన్. అది తెగించి కాదు, పనుకుంది. వారితో చన్నారంట, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంట, సంఘానికి బాయ్ బాయ్ అని చెప్తున్నాంట. అరే బ్రదర్, ఒకప్పుడు మీరే కదా నా బిడ్డలు, నా పరిస్థితి, మా కుటుంబం అన్నీ వదులుకొని వచ్చాం, మా పరిస్థితి ఏంటంటే, అప్పుడు ప్రభు నాడు ఇహమందును పరమందును ఏమవుతుంది 100 రెట్లు ఇస్తానని చెప్తే, ఇప్పుడు ఏమో నీ పిల్లల పరిస్థితి ఏంటి, మీ ముఖ్యంగా మీ అత్త పరిస్థితి ఏంటి, సంఘం పరిస్థితి ఏంటి, అప్పుడే పుట్టిన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచనకు వచ్చినాడు అంటే ఐ డోంట్ కేర్ అంటున్నాంట. ఏమంటున్నాండి? ఐ డోంట్ కేర్ ఏంది అంటే, సెన్సెస్లో ఉన్నావంటే ఫుల్ సెన్సెస్లో ఉన్నా నేను. అరెస్ట్ చేసి లోపల వేస్తే చేతుకు సంఖ్యలు వేసారట, పో లోపలికి చతుష్టయం పడుకోపో, అక్కడ పడిపోయి అయిపోయింది, స్టోరీ అయిపోయింది. పస్కా పండుగ దగ్గరకు వస్తుంది. పస్కా పండుగ అయిపోయిందంటే మరుసటి రోజు నేనేం చేస్తారు? తల తెగ నరుకుతారు. అది ఆఖరి రాత్రి, కడరాత్రి, పీడకలగా మిగిలిపోయే రాత్రి కదా. హాయిగా ఏం చేస్తున్నట్టండి? ఫుల్ పండుకున్నట్ట. ప్రభువుని అడిగినప్పుడు, ప్రభా ఏంటి ఈయనకి ఇట్లాంటి, ఒక సైకాలజిస్ట్గా నాకు షాకింగ్ ఉంది, ఇంత హాయి ఎట్లా పండుకుంటాడంటే ఒక తలంపు దేవుడు మాట్లాడాడు. ఎందుకు అలా పండుకున్నాడు తెలుసా? ఒకప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆఖరి మాట, ప్రేమిస్తున్నాను ప్రభా. ఇంకోసారి ప్రేమిస్తున్నావా? మూడోసారి ప్రేమిస్తున్నా అంటే, నీకు అంతా తెలుసు ప్రభా అని. అప్పుడు ప్రభు అన్నాడు, సరే నీకు ఒక ప్రవచనం చెప్తున్నా, ఒక ప్రాఫెసీ చెప్తున్నాను నీకు. ఏం ప్రాఫెసీ అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19, 18, 19. ఏం ప్రాఫెసీ అంట? బాగా వినండి. సావు వార్త చెప్తుండండి చల్లగా. ఎవరు? సావు వార్త చెప్తుంది. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్? త్వరగా చెప్పండి. బ్యాడ్ న్యూస్, అవునా కాదా?
యేసు నా గొర్రెలు మేపుము, నీవు యవనుడవై ఉండి ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నడుము కట్టుకుంటావు, షూ వేసుకుంటావు, పైన అంగి వేసుకుంటావు. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. ముసలివాడవుతావు, నువ్వు పండు ముసలివాడైనప్పుడు చేతులు కాలు రెండు పైకి సాపు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను వేరొకడు నడుము కడతాడు. నీ బెల్ట్ నువ్వు వేసుకోలేవు, నీ చెప్పులు విన్నారా? మెసేజ్ మర్చిపోయారా? నీ అంగి నువ్వు తొడుక్కోలేవు. అట్లాంటి పండు ముసలి వృద్ధాప్యం నీకు రాబోతుంది. వేరొకడు వచ్చి నేను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ఉన్నామండి అక్కడ. నీకు ఇష్టంగానే సావు సస్తావు. పండు ముసలోడైనప్పుడు చేతులు కాళ్ళు లేపుకొని పోతారు. నీ బెల్ట్ నువ్వు వేసుకోలేవు, నీ చెప్పులు నువ్వు వేసుకోలేవు. ఇట్లా చెప్తే ఎట్లుంటుందండి? ప్రభువా ఎంత మర్మం చెప్పావు ప్రభు అంటారా? ఈ బైబిల్ వద్దు, నీ దరిద్రం, ఈ వాక్యం వద్దు, ఛానల్ చేంజ్ అంటామా లేదా? అంటామా లేదండి? ఈ ఛానల్ ఆన్ చేస్తే ఎప్పుడు డాక్టర్ రాసినట్టు ఛానల్ ఎప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయి. నువ్వు ఇట్లా చేస్తావు, దేవుని మాట వినకపోతే ఇదే ఈ ఛానల్ వద్దు, అన్సబ్స్క్రైబ్. ఇది భలే ఉంది. నువ్వు ముట్టిందల్లా బంగారం అల్లే, ఇది వాక్యం అంటే అంటామా లేదా? అయిపోయింది, ఆ స్టోరీ అయిపోతుంది. అక్కడ మళ్ళీ పైపెచ్చు ఇక్కడ పేతురికి ఇంకొక మనలాంటి గుడ్ హ్యాబిట్ ఏంటంటే, అంత అయిపోయిందా వెనకాల తిరిగి చూసారంటే ఎవరిన్నారు ఈ మాట అని. అందరి ముందు కరెక్ట్ చేస్తే మనకు చాలా హర్ట్ అవుతాం. మనం కూడా సైలెంట్గా మనకు చెప్తే చెవులో చెప్తే ఓకే సెట్ చేసుకుంటా. ఇప్పుడు అన్నట్టు వెనకాల చూసేసరికి బ్రదర్ జాన్ కనిపిస్తుంది అక్కడ. జాన్ అంటే ఎవరో జాన్ అనుకోకండి, యేసు ప్రభు రొమ్మున అనుకున్న యోహాన్. ప్రభా ఈ జాన్ పరిస్థితి ఏంది ప్రభా అంటే, వెనకాల తిరిగి అది కష్టపడి వెనకాల తిరిగి అని రొమ్మున అనుకున్నా. మరి జాన్ ఎట్లా చేస్తారు అది కూడా చెప్పు. మరి ఇద్దరం కలిసి వస్తాము, మాకు అక్కడ నా కంపెనీ ఉంటుంది కదా అని. ప్రభు అన్నాడు, నేను వచ్చేదాకా బ్రతుకుంటే నీకేమి, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ, మైండ్ యువర్ బిజినెస్. నేను వచ్చేదాకా బ్రతుకుంటాడు. నీ బాధ ఏంది, నీ పని నువ్వు చూసుకో. ఓకే ప్రభు, బాగా చెప్పిన, థ్యాంక్ యూ. ఇప్పుడు హెచ్చరిక వాక్యం వచ్చింది, ప్రాఫిటిక్ వర్డ్ వచ్చింది. ఈ మాటని వినేసి మనలాగా ఈ చెవులని ఈ చెవులు వదిలేసి మీకు బ్యాచ్ కాదు. ఎవరు? పేతురు. బాగానండి, ప్రవచన వాక్కు నీ జీవిత చరిత్ర కడుతుంది, నీ మార్గాన్ని స్థిరపరుస్తుంది. ఎటువంటి తుఫాన్లు వచ్చినా చెక్కు చెదరని గృహముగా కడుతుంది నీ ఆత్మీయ జీవితాన్ని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ట్రూ ప్రాఫిటిక్ వర్డ్. ఆ మాట చెప్పేసరికి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. ఎలా ఉన్నాడు? యవనస్తుడు ఉన్నాడు, నడుముకేముంది, బెల్ట్ ఉంది, కాళ్ళకేముంది, చెప్పులు ఉంది, ఇంకా మంచి యవనంలో ఉన్నాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏం చేశారు? లోపలేశారు. ఇప్పుడు డేస్ దగ్గర పడుతున్నాయి. వాళ్ళు అన్నారు, సార్ హేరోదు మీ స్టోరీ కథం పట్టిస్తారంట, హేరోదు ఉద్దేశాలు యూదుల ఉద్దేశాలు అని కూడా నెరవేర్చబడుతున్నాయంట. అంటే పోరా అంటాడు. ఎవరు? అరే అట్లా అంటున్నావు పీటర్, హౌ డేర్ యూ సే, మన భాషలో వేస్ట్ కాదు మాట, వేస్ట్ కాని మాట నేనేం తినేదని. అరే రాత్రి వచ్చి చంపేస్తారంట, రేపు పొద్దున్న తీసుకెళ్ళి తల నరుకుతి మొండె మిగిరి అట్లా పడుతుంట. ఆడ వేస్ట్ కాడు, వానికి ఏం తెలుసు. అరే ధైర్యం ఏంది పేతురు, నీ ధైర్యం ఏంది అంటే, మా దేవుడు ప్రవచన వాక్కు చెప్పాడు. ఏమని? నువ్వు ముసలోడైన తర్వాత అది కూడా స్పెసిఫికేషన్ చెప్పాడు. ఇష్టంగాని చోటికి చేతులు జాపుతావు, వేరుడు వచ్చి నేను ఏం చేస్తారు? మోసుకుంటారు. నడుము కట్టడం చేత కాదు, చెప్పులు తొడుక్కడం చేత కాదు. ఆ స్టేజ్కి వస్తే అప్పుడు ఏమవుతానంట? సస్తానంట. ఇప్పుడు ఎట్లున్నా? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా, నా దేవుని ఆజ్ఞ లేనిది చెప్పండి. హేరోదు గాడు ఏం చేసుకోలేడు. 4 చతుష్టయాలు కాదు, 40 చతుష్టయాలు తెచ్చుకోండి, వాళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా ధైర్యం ఏంటంటే ద ప్రాఫిటిక్ వర్డ్ ఆఫ్ మై గాడ్, నా దేవుని యొక్క ప్రవచన వాక్కు. దిండు లేకపోయినా సరే పండుకున్నాడు, డిస్టర్బ్ చేయకడని చెప్పి పండుకున్నాడు. నిద్రపోయాడు. మా మధ్యలో దూత వచ్చి గడప అనేసరికి ఎవరినా అని చూశాడు. లేచాడు, నడుచుకుంటూ బయటకు వచ్చాడు. రోదే సిస్టరు, సంఘము, ఇదంతా మనకు తెలిసిందే. అదే రోజు బాగా వినండి, అదే అధ్యాయంలో అపోస్తలుల 12వ అధ్యాయంలోనే తూరు సీదోన్లో వచ్చారు. తూరు సీదోన్లో వచ్చి హేరోదు గురించి ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు? హేరోదు. అద్భుతంగా అనర్గళంగా మాట్లాడడం ఆరంభిస్తే అబ్బబ్బబ్బ దేవుడు అనేసరికి గాలి ఎగురుతున్నాడంటే ఎవరు? హేరోదు. అదే రోజు దూత మళ్ళీ అక్కడ వచ్చాడు. దేవుని దూత వచ్చి హేరోదుని ఏం చేశాడు? మొత్తాడు. పురుగులు బట్టి ఏం చేశాడు? చచ్చిపోయాడు. అప్పుడు పేతురు అండొచ్చు బహుశా, ఆల్రెడీ నాకు ఈ స్టోరీ తెలుసు మొత్తం అంతా. ఆడింది ఎవడు? హేరోదు వాడిందని చేశాడు. స్టోరీ ఎండింగ్ అయ్యే లోపల
పురుగులు బట్టి ఏం చేశాడు? సచ్చెప్పాడు. ద కాన్ఫిడెన్స్ కమ్స్ బికాస్ ఆఫ్ ద ప్రాఫిటిక్ వర్డ్. దాంట్లో మంచి చెడ్డ శుభము అశుభము ఏమీ లేదండి. సమస్తము సమకూడి యు ఆర్ బ్లెస్డ్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఫర్ యూ. ప్రవచన వాక్కు నీకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. పేతురు ఎందుకు ధన్యుడయ్యాడు తెలుసా? ప్రవచన వాక్కు పేతురుకుంది. పేతురు ఎందుకు ధన్యుడయ్యాడంటే, ఒకప్పుడు పిరికోడు ఎందుకు ధన్యుడయ్యాడండి? ప్రవచన వాక్కు ఒక పిరికోని ఏం చేసింది? ధైర్యపరిచింది. యు ఆర్ బ్లెస్డ్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఆఫ్ కరెక్షన్, కండెమ్నేషన్ అండ్ సమ్టైమ్స్ ఎగ్జార్టేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. ప్రవచన వాక్కు నీకుందా? నువ్వు ధన్యుడివి. ఈ షరతులు గుండా బెరిజి వేసుకొని ఆత్మీయ జీవితంలో ఎటువంటి తుఫాన్లైనా సరే నిక్కచ్చిగా నిలబడే కృప దేవుడు మనందరికి దయచేయను కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బలలో ప్రవేశిస్తాం. కొన్నిసార్లు ప్రవచన వాక్కు ఎందుకు దేవుడు ఇలా ఘాటుగా మాట్లాడుతున్నాడని గాయపరచబడ్డావా? ఈ వాక్కు నాకు వద్దని కొన్నిసార్లు ఆయాసపడ్డావా? నిన్ను కట్టడానికి ఆయన దేవుని హృదయము ఆలోచనలను నీ జీవితం మార్గంలో స్థిరపరచడానికి నీ మేలుగోరి దేవుడు ఒక ప్రవక్తను, ప్రవచన వాక్యమును, ఖండించే వాక్యమును కొన్నిసార్లు దేవుడు పెట్టాడు. అది నిన్ను సరి చేయడానికి, నువ్వు నష్టపోవాలని కాదు, ఆ నష్టం నీకు రావద్దని ముందే సిద్ధపరుస్తాడు. సరి చేసుకుందామా? ప్రభువులో పాల్పొందామా? యోగ్యంగా పాల్పొందాం. తండ్రి, విత్తబడిన వాక్యం మీరు ఇక్కడ ఫలింపచేయండి. మా జీవితంలో